నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. తిరుమల కల్తీ నెయ్యి కేసులో అక్యూజ్డ్ నెంబర్ 35 బత్తుల సురేంద్రనాథ్ అప్రూవర్గా మారారా? ఒకవేళ అప్రూవర్గా మారినట్లయితే తదుపరి పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. తిరుమల కల్తీ నెయ్యి కేసులో రోజుకు ఒక ట్విస్ట్ చూస్తున్నాము. అందులో ఛార్జ్ షీట్లో ఫైల్ అయినటువంటి అంశాలు కూడా ఇవి కలిసాయి అవి కలిసాయి అని చెప్పి రోజుకు ఒక సంచలనమైనటువంటి వార్త చూస్తున్నాను సార్. ఈ నేపథ్యంలో ఇప్పుడు అక్యూజ్డ్ నెంబర్ 35 సురేంద్రనాథ్ అప్రూవర్గా మారాయి అని పలు కథనాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అప్రూవర్గా మారినట్లయితే ఈ కేసులో తదుపరి పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటారు? నేను ముందు నుంచి చెప్తున్నాను, ఎందుకు ఈ సైంటిస్టులు అందరూ కూడా, అంటే ఇందులో ఒక ముగ్గురు సైంటిస్టులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈ సైంటిస్టులని తీసుకొచ్చి వీళ్ళు ఇందులో ఇన్వాల్వ్ చేశారు కుట్రపూరితంగా అనేది నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. ఇంకోటి ఏంటి అంటే, నేను ఈ సైంటిస్టులకు కూడా ఎప్పుడైతే ఈ వ్యవహారం బయటపడ్డదో అప్పటి నుంచి చెప్తున్నా, మీరు సైంటిస్టులయ్యా, చక్కగా చదువుకున్న వ్యక్తులు, మీరు ఇంత దారుణానికి వెంకటేశ్వర స్వామికి ఇంకో కుంభకోణం కాదు కదా ఇది. వెంకటేశ్వర స్వామికి మీరు అపచారం ఎట్లా చేస్తారయ్యా, మీరు పెద్ద సైంటిస్టులు అయ్యండి అని నేను మొదటి నుంచి నా ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉన్నాను. నేను ఈ సైంటిస్టులని తీసుకొచ్చి వైవి సుబ్బారెడ్డి ఎప్పుడైతే టీటీడీ చైర్మన్ అయ్యాడో అప్పటి నుంచే వీళ్ళ ప్లాన్ వేసుకొని ఈ సైంటిస్టులని ముందరే తీసుకొచ్చి ఇందులో ఇన్వాల్వ్ చేశాడు. అంటే అక్కడ ఏంటి అంటే, ఈ టెండర్లు పిలిచేటప్పుడు, నెయ్యి టెండర్లు పిలిచేటప్పుడు ఒకటి ఇన్స్పెక్షన్ కమిటీ ఒకటి ఉంటుంది. అందులో ఈ సైంటిస్టులు, డైరీ నిపుణులు వీళ్ళు ఉంటారన్నమాట. ఈ డైరీ నిపుణులు, ఈ సైంటిస్టులని వీళ్ళు వెళ్ళి ఆ టెండర్లో పార్టిసిపేట్ చేయటానికి ముందరికి వచ్చిన సంస్థల పరిస్థితి ఏమిటి అని చెక్ చేసి రావాలి. చెక్ చేసి వచ్చి ఒక రిపోర్ట్ ఇవ్వాలి. ఈ బలానా డైరీ వాళ్ళు మీరు చూడమని చెప్పారు కదా, మేము చూసి వచ్చాము, వీళ్ళకి ఇన్ని గోవులు ఉన్నాయి, రోజుకి ఇన్ని లీటర్ల పాలు వస్తాయి, ఈ పాల నుంచి వీళ్ళు ఇంత వెన్న తీసే కెపాసిటీ యంత్రాలు ఉన్నాయి వీళ్ళకి, ఈ వెన్నని నెయ్యిగా మార్చడానికి వీళ్ళకి కెపాసిటీ ఉంది అని సర్టిఫై చేయాలి. లేదు, గోవులు లేవు, గోవులు లేకపోయినా కానీ ఆవు పాలని వీళ్ళు ఇంత సేకరిస్తారు, ఇన్ని లక్షల లీటర్ల పాలు ప్రతిరోజు సేకరిస్తున్నారు. వీళ్ళ క్యాచ్మెంట్ ఏరియా అంటే ఏంటి, ఆవుల నుంచి ఆవు పాలని సేకరించడానికి ఒక ఏరియా ఉంటుంది కదా, వీళ్ళకి ఈ బలానా ఏరియా ఉంది, ఈ ఏరియాలో ఆవుల నుంచి పాలు సేకరిస్తున్నారు అని ఇటువంటి అంశాలతోటి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి. ఏమీ లేకుండా ఈ ఏఆర్ డైరీకి, భోలేబాబా డైరీకి వాళ్ళకి ఆవులు లేవు, పాల సేకరణ యంత్రాంగం లేదు. ఇప్పుడు ఉదాహరణకి 1,00,000 లీటర్ల పాలు సేకరించాలనుకోండి, ఎంత యంత్రాంగం ఉండాలి, ఎంతమంది రైతులు అందులో ఇన్వాల్వ్ కావాలి, ఎన్ని ఆవులు ఉండాలి, మీకు అవన్నీ తీసుకొచ్చి వాటిని క్వాలిటీ చెక్ చేసుకుంటూ, అంటే పాలల్లో నీళ్లు కలిపారా లేదా అని ప్రాథమిక నిర్ధారణ చేసుకుంటూ, కొంతమంది ఏంటంటే పచ్చి పాల మీద వెన్న తీసేస్తారు, అట్లా తీశారా లేదా, ఆ పాల సాంద్రత ఎట్లా ఉందని బేసిక్గా చెక్ చేసుకుంటూ కలెక్ట్ చేయాలి పాలు. ఎంత యంత్రాంగం కావాలి, ఎంత పెద్ద యూనిట్ ఉండాలి, ఎంతమంది ఇందులో పనిచేయాలి, ఇటువంటివి ఏవి లేకుండా ఈ భోలేబాబా డైరీ అనేది 2021 సంవత్సరంలో ఇన్కార్పొరేట్ అయిన సంస్థ భోలేబాబా డైరీ. ఈ డైరీ కోసం అన్ని నిబంధనలు సడలించి టెండర్లో పార్టిసిపేట్ చేసేలాగా చేసి ఈ కమిటీని పంపించి మీరు ఇన్స్పెక్ట్ చేసి రండి అంటే వాళ్ళు ఇన్స్పెక్ట్ చేసి వీళ్ళ కెపాసిటీ ఉంది అని సర్టిఫికెట్ ఇవ్వటమే కాకుండా ఇవన్నీ ఇచ్చినందుకు వాళ్ళకి మరి ఎంత పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకున్నారు. వాళ్ళు పారితోషికం పేరుతో తీసుకొని ఉండొచ్చు, కానీ నేను అంటున్నా ముడుపులు అనే అంటున్నా నేను, అంతే కదా. తప్పుడు పని చేసేవాడు పారితోషికం ఎట్లా తీసుకుంటాడు, ముడుపులు తీసుకుంటాడు, లంచం తీసుకుంటాడు. అందుకని వెంకటేశ్వర స్వామి దగ్గర అపవిత్ర కార్యం చేయటానికి వీళ్ళు లంచాలు తీసుకున్నారు అనే నేను అంటాను.
మీకు లేదండి వాళ్ళు పారితోషికం తీసుకున్నారని మీరు అన్నా నాకేమీ అభ్యంతరం లేదు, నేను మాత్రం వాళ్ళు లంచం తీసుకున్నారనే చెప్తా. అయిపోయిందా? వీళ్ళని ఈ సైంటిస్టులని కమిటీలో ఎందుకు పెట్టుకున్నారు అంటే వీళ్ళకి తెలుసు, క్లియర్ కట్గా వీళ్ళకి ఈ వైవి సుబ్బారెడ్డికి వీళ్ళకి తెలుసు ఏంటి మొత్తం ఈ నెయ్యి అప్పటి మార్కెట్ రేట్ ఎంత ఉంది, మనం ఎంతకి పిలిచాము, వైవి సుబ్బారెడ్డికి క్లియర్ కట్గా తెలుసు రేటు ఏంటి, మనం ఎంత ఫిక్స్ చేసాము, ఆ రేటుకి నెయ్యి తీయటం, అందులో ఆవు నెయ్యి తీయటం సాధ్యం అవుతుందా లేదా అనేది అతనికి ఖచ్చితంగా తెలుసు. వైవి సుబ్బారెడ్డి క్లియర్ కట్గా ఈ విషయాలన్నీ కూడా, ఈ ఆవు నెయ్యికి సంబంధించిన విషయాలని అప్పట్లోనే టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడే ప్రెస్ కాన్ఫరెన్స్లో క్లియర్ కట్గా చెప్పాడు, మేము దీనికి సంబంధించిన టెండర్ నిబంధనలు సడలిస్తున్నాము అనే విషయాలను కూడా చెప్పాడు. అంటే అతను కావాలనే పకడ్బందీగా ముందు నుంచే ప్లాన్ చేసుకొని చేశాడు, డౌటే లేదు అందులో. అంటే ఇప్పుడు ఈ కల్తీ నెయ్యి కూడా ప్రీ ప్లాన్డ్ అని అనుకోవచ్చు అంటారు. మొత్తం కాన్స్పిరసీ, కుట్ర ఇదంతా కూడా కేవలం 250 కోట్ల రూపాయల కోసం మాత్రమే కాదు. అంటే హిందువులు కొలిచే వెంకటేశ్వర స్వామి పవిత్రతని దెబ్బతీయడం ద్వారా హిందూ మతాన్ని పలచన చేయాలనే కుట్ర, హిందూ మతాన్ని, హిందూ భక్తుల విశ్వాసాలని వీళ్ళు పలచన చేయాలి అంటే లడ్డు ప్రసాదాన్ని ఇంత పవిత్రంగా చూసుకుంటుంటారు కదా, ఆ లడ్డు ప్రసాదమే నీకు నాసిరకంగా చేసి పెడితే, అంటే అది ఆ లడ్డు ప్రసాదం అక్కడ తీసుకొని ఇంటికి తీసుకొచ్చే లోపలే అది పాడైపోతే, ఇంటికి తీసుకొచ్చే లోపలే అది గట్టి రాయిలాగా అయిపోతే, ఇంటికి తీసుకొచ్చే లోపలే అది దుర్వాసన వచ్చేస్తే ఇంకా మళ్ళీ వాళ్ళు తిరుపతి రారు, ఆ లడ్డు ప్రసాదాన్ని ముట్టుకోరు. ఇంకేమవుతుంది అప్పుడు? వెంకటేశ్వర దగ్గరికి భక్తులు రావటం తగ్గుతుంది. ఈ మత కుట్ర జరిగింది అనేది ఇప్పుడు మనం ఈ శాస్త్రవేత్తల్ని అంటే ఇంత లాంగ్ టర్మ్ ప్లాన్ వేశారు. నేను చెప్పబోతున్న పాయింట్ అది. శాస్త్రవేత్తల్ని కమిటీలో పెట్టుకొని, ఈ శాస్త్రవేత్తలందరూ ఎవరు? ఎన్డీడీబీలో పనిచేసిన వాళ్ళు, మైసూరు ల్యాబ్లో పనిచేసిన వాళ్ళు, సైంటిస్టులుగా చాలా టాప్ హెచ్ఓడీలుగా పనిచేసిన వాళ్ళని తీసుకొచ్చి, కొంతమంది అయితే ఇంకా పనిచేస్తూనే ఉన్నారు, వాళ్ళని ఇద్దరు, ఒక అతను రిటైర్ అయ్యాడు, వీళ్ళని తీసుకొచ్చి ఇందులో కన్సల్టెంట్లుగా పెట్టుకున్నారు, వాళ్ళతోటి రిపోర్ట్లు ఇప్పించుకున్నారు. వాళ్ళు క్లియర్ కట్గా చెప్పారు ఏ టెస్ట్ చేస్తే ఈ కల్తీ బయటపడకుండా ఉంటుందో వీళ్ళు సజెస్ట్ చేశారు. వాస్తవంగా అంటే మామూలు సాధారణ పరిస్థితుల్లో అయితే సుప్రీంకోర్టు నియమించిన సిట్ ఇప్పుడు నేను చెప్పిన యాంగిల్లో దర్యాప్తు చేయాలి. సైంటిస్టులని ఎందుకు పెట్టావు దగ్గర నుంచి? నువ్వు చిన్నప్పన్న డబ్బులు తీసుకున్నాడు, మనీ లాండరింగ్ చేసే వ్యక్తి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటుండగా ఢిల్లీలో పట్టుబడ్డాడు అనేది నువ్వు కనిపెట్టావు కదా. చిన్నప్పన్న ఒక మనీ లాండరింగ్ చేసే వ్యక్తి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటూ ఉండగా పట్టుకున్నాము అని చెప్పి నువ్వు కనిపెట్టావు కదా. బలానా వ్యక్తి నుంచి బలానా టైంలో ఢిల్లీలో డబ్బులు తీసుకున్నాడు చిన్నప్పన్న అని చెప్పావు కదా. ఇంకొకటి, ఆ సుగంధ్ కెమికల్స్ అనే వ్యక్తి, అతను బోలేబాబా డైరీకి ఈ కెమికల్స్ సప్లై చేశాడు అనేది కూడా నువ్వు కనిపెట్టావు కదా. సిబిఐ సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ సీట్ కనిపెట్టింది కదా. ఓకే, ఆ తర్వాత ఈ సుగంధ కెమికల్స్ నుంచి బోలేబాబా డైరీ ఈ కెమికల్స్ అన్నీ కొన్నది అని కూడా నువ్వే కనిపెట్టావు కదా. మాకేమీ తెలియదు కదా, మాకు నువ్వు చెప్పే వరకు మాకు తెలియదు కదా. లడ్డూలో ఈ జంతువుల కొవ్వు ఉన్నది అని చెప్పి ఎన్డీడీబీ రిపోర్ట్ ఇస్తే, ఆ రిపోర్టుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చదివి వినిపిస్తే మా అందరికీ అందులో జంతువుల కొవ్వు ఉంది, ఎంత అపవిత్రం జరిగింది అని చెప్పి మాలాంటి వాళ్ళు బాధపడ్డాం.
అంతవరకే మాకు తెలుసు. ఎవరు చేశారు, ఎలా చేశారు అనేది అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్టు దర్యాప్తు చేసింది. ఆ దర్యాప్తు చేసి రిపోర్టు రెడీ చేస్తున్న టైంలో కేసు సుప్రీంకోర్టుకి తీసుకెళ్ళాడు ఈ వైవి సుబ్బారెడ్డి. సుప్రీంకోర్టు సిబిఐ వాళ్ళని ఇందులో ఇన్వాల్వ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఇవన్నీ సిట్ పోలీసులు సిబిఐ వాళ్ళు ఎండార్స్ చేసిన ఫ్యాక్ట్సే కదా మీకు ఇప్పుడు ఛార్జ్షీట్లో ఉన్నది. అసలు నువ్వు ఇందులో ఈ సైంటిస్టులను ఎందుకు పెట్టావు? ఈ సైంటిస్టులు అంతకుముందు ఎక్కడ పనిచేశారు? ఈ సైంటిస్టులు పనిచేసిన ల్యాబుల నుంచే ఈ సర్టిఫికేషన్ ఎట్లా తెచ్చుకున్నారు అనేది కూడా నాకు తెలియదు, మీకు తెలియదు కదా. చెప్పింది ఎవరు? సిబిఐ సిట్టే చెప్పింది కదా. సిబిఐ సిట్టు వాళ్ళే చెప్పారు ఇవన్నీ, వాళ్ళే ఇవన్నీ చెప్పారు. ఈ సైంటిస్టులు అక్కడ పనిచేశారు, అక్కడ ఒక అతనైతే ఇంకా పనిచేస్తున్నాడు అనేది మనకు తెలియదు, సిబిఐ సిట్ చెప్పింది. అంటే వాళ్ళని పెట్టింది ఎవరు? వైవి సుబ్బారెడ్డి. ఈ పర్చేజ్ కమిటీలో ముఖ్యమైన వ్యక్తులు లేకుండా బొమ్మన కరుణాకర్ రెడ్డిని స్పెషల్ ఇన్వైటీగా పిలిచింది ఎవరు? వైవి సుబ్బారెడ్డి. ఈ చిన్నప్పన్నతోటి ముడుపులు తీసుకున్న, అంటే పిఏ ముడుపులు తీసుకుంటే తెలీదా? అతనికి తెలీదా? అతనికి తెలియకుండానే 250 కోట్ల రూపాయలు కొట్టేస్తాడా? అంటే చిన్నప్పన్న ఎవరు పిఏ? వైవి సుబ్బారెడ్డి పిఏ. మరి ఇన్ని కీలకమైన విషయాలని నువ్వే చెప్పావు కదా. నేను సిట్ ఆఫీసర్లని అడుగుతున్నా, నేను సిబిఐ ఆఫీసర్లని నేను అడుగుతున్నా, డైరెక్ట్ క్వశ్చన్ చేస్తున్నా. ఇవన్నీ చెప్పింది నువ్వే కదా. మరి నువ్వు చెప్పినప్పుడు వీళ్ళందరూ ఓకే, ఈ సుగంధ కెమికల్స్, ఏఆర్ డైరీ, బోలేబాబా డైరీ, చిన్నప్పన్న, ఈ సైంటిస్టులు వీళ్ళు కలిసి కూర్చొని కుట్ర పన్నారు అనుకో. వీళ్ళే ఇప్పుడు నేను చెప్పిన పేరు గలవాళ్ళు. అంటే ఈ సిబిఐ ఛార్జ్షీట్లో పెట్టిన 36 మంది కలిసి కూర్చొని కుట్ర పన్నారు అనుకుందాం. అంటే ఈ సైంటిస్టులని ఈ కమిటీలో నియమించింది కూడా చిన్నప్పనేనా? ఈ కమిటీలో బోలేబాబా డైరీని తీసుకొచ్చింది కూడా చిన్నప్పనేనా? ఈ కమిటీ మొత్తం అంతా అంటే వాళ్ళ నిబంధనలను సడలించింది కూడా చిన్నప్పన్న ఒక్కడేనా? చిన్నప్పన్న ఒక్కడి సంతకం ఉందా దాని మీద? ఎవరు చేశారు ఇవన్నీ? చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి కదా. సింపుల్ కదా. 3వ తరగతి పిల్లాడిని అడిగినా చెప్తాడు కదా. ఇది నీకు టీటీడీ చైర్మన్ లేకుండా, బోర్డు మెంబర్లు ఇంపార్టెంట్ వ్యక్తులు లేకుండా, అప్పుడు ఈవో ధర్మారెడ్డి కానీ లేకపోతే అనిల్ కుమార్ సింఘాల్ కానీ ఎవరైనా కానీ, ఎవరైనా ఏ వ్యక్తి అయినా కానీ, నీకు ఈఓ కానీ చైర్మన్ కానీ ఇంపార్టెంట్ బోర్డు మెంబర్ల ఇన్వాల్వ్మెంట్ కానీ లేకుండా ఇది జరుగుతుందా? జరుగుతుంది, ఇట్లా జరుగుతుందండి అని 3వ తరగతి పిల్లవాడితో చెప్పించు, నేను ఒప్పుకుంటా. 3rd క్లాస్ స్టూడెంట్ని పిలిచి, అరే అబ్బాయి ఇట్లా జరిగిందిరా అబ్బాయి, నువ్వు ఒప్పుకుంటావంటే ఒకటిసారి మీకు చెప్పింది, పైన వాళ్ళకి తెలియకుండా కింద ఇవన్నీ ఎట్లా జరుగుతాయి సార్ అంటాడా అనడా? మరి ఆ మాత్రం తెలీదా సిబిఐ వాళ్ళకి ఆఫీసర్లకి? రిపోర్ట్ ఎవరు ఇచ్చారు, ఎట్లా ఇచ్చారు? సుబ్బారెడ్డి పేరు లేకుండా రిపోర్టెడ్. ఇప్పుడు ఈ రోజున మీకు ఒక పాత విషయం ఒకటి గుర్తు చేస్తా. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుకు సంబంధించి కోర్టులో అంటే న్యాయస్థానంలో ప్రొసీడింగ్స్ నడుస్తున్న టైంలో, అదే టైంలో గాలి జనార్దన్ రెడ్డి ఇష్యూ కూడా వచ్చింది. గాలి జనార్దన్ రెడ్డి ఇష్యూ, ఈ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులు ఇష్యూ, ఇవన్నీ డీల్ చేస్తున్నది సిబిఐ జాయింట్ డైరెక్టర్, అప్పటి జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ. ఆ టైంలో ఒక జడ్జి, ఆయన పేరు పట్టాభి రామారావు. ఆయన ఎంత సిన్సియర్ అంటే, ఆయన నాకు వ్యక్తిగతంగా కూడా తెలుసు. నాకు వ్యక్తిగతంగా కూడా ఆయనతోటి పరిచయం ఉంది. ఎట్లా పరిచయం ఉంది అంటే, నేను జర్నలిస్ట్గా ఒక రిపోర్టర్గా నేను కొన్ని క్రైమ్ కేసులు అవన్నీ చూడటానికి నేను కోర్టులకు వెళ్ళేవాడిని. ఆ కోర్టులకు వెళ్ళేటప్పుడు ఈయన పరిచయం నాకు. చాలా సిన్సియర్గా ఉండేవాడు. మామూలుగా రోజు బట్టలు ఇస్త్రీ బట్టలు వేసుకొని వచ్చే వ్యక్తి. అటువంటి వ్యక్తిని ట్రాప్లోకి లాక్కొని అతన్ని లాకర్లో గోల్డ్ క్యాష్ దొరికింది.
ఎవరు చేశారు అంటే ఆయన కొడుకుతోటి చేయించారు. ఆయన కొడుకుని లోబర్చుకొని వీళ్ళు చేయించారు. ఈ కేసు ఇది బయటికి ఎవరు తీసుకొచ్చారు? జేడీ లక్ష్మణాన్ని తీసుకొచ్చాడు బయటికి. జడ్జిని వీళ్ళు కొన్నారు అనే విషయం తీసుకొచ్చి దాని మీద సపరేట్ ప్రొసీడింగ్స్ నడిపారు. అర్థమైందా? నేను ఇది ఎందుకు చెప్తున్నాను? జేడీ లక్ష్మణాన్ని చేసిన పని, జేడీ లక్ష్మణ్ ఆ రోజున ఆ జడ్జిని కూడా ట్రాప్ చేశాడు. జడ్జి తప్పు చేశాడని చెప్పి ట్రాప్ చేసి పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత సెన్సేషన్ నేషనల్ వైడ్గా సంచలనం కలిగించింది అది. మరి ఈ రోజున వీళ్ళందరూ మాత్రమే కుట్రలో ఉన్నారు అని చెప్పిన సిబిఐ అధికారుల మీద డౌట్ వస్తున్నదా రావట్లేదా? ఆ డౌట్ని క్లియర్ చేసుకోవాలా వద్దా? విఘ్నులు ఆలోచించండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.